హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు వ్యవసాయం అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్, రైతులు వ్యవసాయం చేస్తేనే మనకి ఈ రోజుకి ఆహారం దొరుకుతుంది కదా ఫ్రెండ్స్. అలాంటి రైతులు వ్యవసాయం ద్వారా ఎలా కష్టపడుతున్నారు అనేది ఈ పిక్చర్ ద్వారా డ్రా చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే వరి పంట ఫ్రెండ్స్, వరి అనమాట, రైస్ ఫార్మింగ్ అనమాట. వ్యవసాయం పండించే రైతు, అలాగే ఒక పాప, పక్కన చెరువు అంతా ఉంటుంది ఫ్రెండ్స్. వాతావరణం అంతా పల్లెటూరు వాతావరణం ప్లస్ గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు ఏ విధంగా ఉంటారు, అలాగే ఆ వాతావరణాన్ని ఈ విధంగా మనం డ్రా చేసామన్నమాట. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా లుక్ అనిపించింది ఫ్రెండ్స్. కలర్ పెయింట్ వేశాను, అలాగే పెన్సిల్ డ్రాయింగ్ రెండు వేశాను ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో ఖచ్చితంగా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. మనం నీట్గా వేయాలంటే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఫస్ట్ ట్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, పాప అనమాట, 2 కుండలు, కుడి చేత్తో ఏమో పైన తల మీద ఒక కుండ పెట్టుకుంది, ఎడమ చేతిలో ఒక కుండ ఎత్తుకున్నట్లుగా పెట్టుకుంది ఫ్రెండ్స్. అదిగో చూడండి, ఫార్మర్ అనమాట, రైతు, ఎండ తాపానికి టోపీ పెట్టుకున్నట్లుగా డ్రా చేశాను ఫ్రెండ్స్. టోపీ పెట్టుకున్నాడు. అలాగే కింద గ్రాస్ అనమాట ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ వరి పంట నాట్లు వేస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి, నేను అలా డ్రా చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి అంటే ఫేస్ అనేది క్లారిటీగా ఉండదు కదా ఫ్రెండ్స్. అంటే రైతు అనే ఆయన వ్యవసాయంలో చేస్తున్నాడు కదా ఫ్రెండ్స్, అందుకని లాంగ్ డిస్టెన్స్ ఉండడం వల్ల ఫేస్ కట్ వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో చెరువు అనమాట, చెరువు మధ్యలో కూడా కొబ్బరి చెట్లు ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నాకైతే కలర్స్ వేసి మొత్తం ఓవరాల్గా డ్రాయింగ్ వేసి కలర్స్ వేశాక చాలా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, గ్రాస్ అనమాట, అదే కలుపు మొక్కలు వరి పంటకి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే డ్రా చేశాను. అంతా గ్రీనరీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆకుపచ్చగా, అందుకని అలా వేశాను అనమాట. పక్కన చిన్న చిన్న మొక్కలు, చిన్న ఫ్లవర్స్ అనమాట ఫ్రెండ్స్, అలా వేశాను. అంటే అవుట్లుక్ అనమాట, అవుట్లుక్ చిన్న చిన్న అట్లా వేశాను ఫ్రెండ్స్. గ్రాస్తో చిన్న పువ్వులాగా కూడా వేశాను. చూడండి, మీకు ఎలా అనిపించిందో చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్, అదేమో మధ్యలో దారి అనమాట ఫ్రెండ్స్, నడవడానికి దారి. పాప నిల్చుంది కదా ఫ్రెండ్స్, పాప చిన్న పాప అనమాట, వాళ్ళ పాప అనమాట, ఫార్మర్ రైతు వాళ్ళ పాప అన్నట్టు ఫ్రెండ్స్, బిందెతో నీళ్లు మోస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే నేను ఎక్కడెక్కడైతే రబ్ చేస్తున్నానో మనకి ఏదైనా సూటబుల్గా అనిపించలేదు అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అది తెలియజేయడం కోసమే నేను ఎరేజ్ చేసేది కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ప్రతిదీ మనం ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఏమైనా పడినట్లయితే మనం తుడిచేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకని మీకు అన్ని క్లారిటీ కోసం వేసాను. అలాగే రౌండ్గా వేసి పువ్వులాగా వేసాను ఫ్రెండ్స్. కిందేమో చూడండి ఫ్రెండ్స్, రౌండ్ చుట్టూలు బాల్ మోడల్, బెలూన్ మోడల్ లాగా వేశాను. కిందంతా డిజైన్ ఏమో రౌండ్ మోడల్ వేశాను, దాంట్లో ఏమో పువ్వు మోడల్ లాగా వేశాను ఫ్రెండ్స్, పాప గౌన్కి డిజైను. చూడండి, ఇప్పుడు స్కెచ్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్కెచ్ వేశాక, కలర్స్ వేశాక నాకైతే అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్, చాలా అందంగా అనిపించింది. వ్యవసాయంలో మనకి పంటలు పండించడం వల్ల రైతులు మనం ఈరోజు కూడా ఆహారం అనేది దొరుకుతుంది కదా ఫ్రెండ్స్. ఆహారం పండిస్తున్న రైతులందరికీ జై జవాన్ జై కిసాన్ అని మనం ఒకసారి స్మరించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా బిందెతో నీళ్లు తీసుకెళ్తుంది అనమాట పాప. కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్, దానికి అవుట్లుక్ అంతా బ్రౌన్ స్కెచ్ వాడాను ఫ్రెండ్స్. చూడండి, మనకి అంతా గ్రీనరీగా అనమాట. ఫస్ట్ అవుట్లుక్ అంతా మనం వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, డైరెక్ట్ కలర్స్ యూజ్ చేయొచ్చు, బట్ కలర్స్ యూజ్ చేస్తే బ్రైట్గా అనిపించదు అనమాట మనం డైరెక్ట్గా కలర్స్ యూజ్ చేస్తే. అందుకని అవుట్లుక్ అనేది మనం బ్లాక్ స్కెచ్ కానీ బ్రౌన్, మీకు ఏ కలర్స్ బ్లాక్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను బ్రౌన్ యూజ్ చేశాను.
మీ దగ్గర బ్లాక్ ఉంటే బ్లాక్ యూజ్ చేసుకోండి. సూర్యుడు అనమాట, అలాగే పక్షులు ఆకాశంలో ఎగురుతున్నట్లు ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ ఎలాంటివైనా వేసుకోండి, నాకు నచ్చినట్లు వేశాను కలర్స్ ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయన లుంగి కట్టుకున్నారనమాట రైతు. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా వ్యవసాయం పక్కన చిన్న చిన్న చెట్లు గ్రాస్కి అలాగే చిన్న చిన్న పువ్వుల్లాగా వేశాను ఫ్రెండ్స్, అందంగా ఉంటుందని. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి అంతా గ్రీనరీగా అనమాట గ్రాస్. చూడండి ఫ్రెండ్స్, అదే పాడీ ఫార్మింగ్ అనమాట, వరి పంట, వరి అనమాట ఫ్రెండ్స్. చూడండి అంటే నేను లైన్స్ లాగా వేశాను ఫ్రెండ్స్, గ్రాస్ మోడల్ లాగా వేశాను అనమాట. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ క్లారిటీగా. చూడండి అంతా అవుట్లుక్ వేసిన తర్వాత బ్రౌన్ స్కెచ్ వేశాక చాలా అందంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, దీనికి కలర్స్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేశాను. స్కిన్ టోన్, పాపకేమో స్కిన్ టోన్ వేశాను. అలాగే గౌన్కి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వేశాను. అలాగే పువ్వులకు కూడా పువ్వు అంటే అమ్మాయి గౌను చేతుల దగ్గర బుట్ట పెట్టాను ఫ్రెండ్స్, బుట్ట చేతుల్లాగా పెట్టాను. అలాగే ఎల్లో కలర్ వేశాను గౌన్ అంతా. అలాగే బ్లూ కలర్ పూలు వేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది అనిపించింది పాప గౌను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంగిల్స్ అన్నీ మ్యాచింగ్ వేసుకుంది, జుమ్కీ కూడా పాప. చూడండి ఫ్రెండ్స్, పెద్ద ఆయనకేమో ఆయనకి ఆరెంజ్ లుంగి వేశాను ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంటుందని వేశాను. చూడండి ఫేస్ అలాగే వేశాను ఫ్రెండ్స్. చూడండి బ్లాక్ వేసాను అనమాట, స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్. పాపకు కానీ ఫార్మర్కి కానీ స్కిన్ టోన్ వేశాను ఓవరాల్గా. చూడండి నాకైతే కలర్స్ వేసాక బాగుంది ఫ్రెండ్స్. టోపీ రెడ్ టోపీ పెట్టుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్, బ్రైట్గా వస్తుందని. చూడండి ఫ్రెండ్స్, అంటే కుండలు మట్టి కుండలు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి బ్రౌన్ కలర్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మట్టి, అందుకని నార్మల్ కుండలే వేసాను ఫ్రెండ్స్. కుండకి డిజైన్ ఏం వేయలేదు, నార్మల్ కుండల్లో నీళ్లు పట్టుకెళ్తున్నట్లుగా వేశాను. చూడండి గ్రాస్ అంతా అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్రాస్కి అలాగే రైస్ ఫార్మింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ వేశాను ఫ్రెండ్స్. అంటే ఆకుపచ్చగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మొత్తం వ్యవసాయం అంటేనే పచ్చదనానికి చిహ్నంగా చెప్పుకుంటాం కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు కలర్స్ వేసాక అయితే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే గ్రీన్ కలర్ వేశాను ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు అంతా గ్రీనరీగా వేశాను. అలాగే పక్కన చెరువు అనమాట ఫ్రెండ్స్, చెరువు అంతా బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ లుక్ అయితే. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చినాయో కూడా కామెంట్లో చెప్పండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇష్టం ఉందో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, చాలా అందంగా వస్తుంది. ఈజీగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే మీకు డ్రాయింగ్ విధంగా చూపించానో అలాగే పెన్సిల్ డ్రాయింగ్ అలా కలర్ పెయింటింగ్ రెండు వేయండి ఫ్రెండ్స్, అద్భుతంగా వస్తుంది. చూడండి ఇదంతా గ్రీనరీ కదా ఫ్రెండ్స్, అందుకని గ్రీన్ కలరే బాగా చేశాను ఫ్రెండ్స్. మొత్తం కలరు నడవడానికి వరకు బ్లాక్ కలర్ యూజ్ చేశాను. మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను ఫ్లవర్స్కి రెడ్ వేశాను, కలర్ఫుల్గా ఉంటుందని, అదే ఆరెంజ్ కలర్ వేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్లవర్స్ అన్నట్టుగా వేశాను, నడవడానికి బ్లాక్ స్కెచ్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి అలాగే వాటర్ అంతా బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్, నడవడానికి బ్లాక్ వేశాను జస్ట్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా బ్లూ కలర్ వేశాను, స్కై అంతా కూడా బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి చెరువు అనమాట, అంతా బ్లూ కలర్ వేశాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.